అందరికీ నమస్కారం. ఈ కథను రచించిన వారు చిన్ను గారు. ఊరంతా తిరిగాక పొద్దున్న కావ్యతో వెళ్ళిన ప్లేస్‌కి వెళ్ళాడు. కార్ వెలుతురులో ఎవరో ఒక మనిషి చిన్న గుట్టపై కూర్చొని ఉన్నట్టు, కానీ రూపం తెలియలేక కార్ రూపం ఉన్న చోటు ఆపాడు గౌతమ్. కార్ వెళ్తూ రావడంతో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది కావ్య. కావ్యని చూడగానే కొట్టానంటేనా అని చెయ్యెత్తి, "ఏం చెప్పానే నీకు? ఇంటికి వెళ్ళు అంటే ఏం చేస్తున్నావే ఒక్కదానివే ఇక్కడ? నా హ్యాండ్ బ్యాగ్ మీ చెత్త కార్‌లో ఉంటే ఎలా వెళ్ళమంటారు?" ఆ మాటకు కంగుతిన్న గౌతమ్, "అయితే పిలవాల్సిందిగా." "నేను పిలవడం కాదు, అరిచాను కూడా. మీరు వినిపించుకునే స్టేజ్‌లో ఉన్నారా? మరప్పుడు ఫోన్ చేయాల్సింది." "ఏం బాబూ, ఫోన్ మీ దగ్గరే ఉందా? ఎన్నిసార్లు కాల్ చేసుంటాను. ఆఖరికి మెసేజ్ కూడా చేశా. తమరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి వదినకి కాల్ చేశా. హలో అన్నా, అంతే. ఛార్జింగ్ లేక ఫోన్ డెడ్." తప్పు తనదే అని అర్థమైన గౌతమ్ వెళ్ళి కార్‌లో కూర్చున్నాడు. ఎంతసేపటికి దీప రాకపోయేసరికి హారన్ కొడతాడు. ఆఖరికి తనే కారు నుండి దిగి, "హేయ్! నీకే హారన్ కొడుతుంటే వినిపించట్లేదా? రా వెళ్దాం." "నేను రాను. కావాలంటే మీరే వెళ్ళండి." అని అటుగా తిరిగిన కావ్యను, "నీకేం పిచ్చి పట్టిందా? అసలే లేటయింది. ఈ ప్లేస్ కూడా అంత మంచిగా లేనట్టుంది. రా వెళ్దాం." అని తన చెయ్యి పట్టుకున్నాడు. "నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి." అని చెయ్యి విదిలిస్తుంది కావ్య. "సరే నీ ఇష్టం." అని వెళ్ళిపోతున్న గౌతమ్‌ను వెనుక నుండి వచ్చి గట్టిగా హత్తుకుంటూ, "సారీ గౌతమ్. నేను కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి. మీరిలా ముభావంగా ఉంటే అసలేం బాగోట్లేదు." అని ఏడుస్తున్న కావ్యని, ఆమె కన్నీళ్లను తుడుస్తూ గౌతమ్ వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతూ ఆమె మొహాన్ని అతని చేతుల్లోకి తీసుకొని, "హ్మ్. 2 రోజులు నేను కఠినంగా నువ్వు చెప్పేది పట్టించుకోకుండా ఉంటేనే నీకిలా ఉంది. మన ఎంగేజ్‌మెంట్ అప్పటి నుండి ట్రై చేస్తున్నా నీతో మాట్లాడాలని. నువ్వు వినిపించుకునే స్థితిలో ఉన్నావా? లేదు. అర్థం కావాలని ఇలా చేశాను. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని హర్ట్ చేయడం చాలా తేలిక. నీకు అది సారీ చెప్తున్నా కదా గౌతమ్" అని తల పైకెత్తి అంటున్న కావ్య, సరేలే. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు." "నిజమా?" "నిజంగా నిజం." "సరే ఇంక పద పోదాం. ఇప్పటికే చాలా లేటయింది. అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు." "సరే గౌతమ్, నన్నెత్తుకోవా? కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి." "హ్మ్. ఏం తింటున్నావే? ఇంత బరువున్నావు?" కావ్యనెత్తుకుంటూ, "ఏమైనా తిన్నావా?" "హా! తిన్నా. ఆ పచ్చి ఆకులు, మట్టి, ఇంకా చాలా. లేకపోతే ఏం తినాలి? ఎక్కడి నుండి తెచ్చుకొని తినాలి? తమరు నన్నేమైనా వదిలేసింది 5 స్టార్ హోటల్ ముందా మరి?" "గౌతమ్, నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. ఇంకా చాలా ఆకలిగా ఉంది. నేను కాసేపు పడుకుంటాను. ఊర్లోకి వెళ్ళాక ఎక్కడైనా ఆపవా తినడానికి?" "సరే ఆపుతాలే. పడుకో కాసేపు." "సారీ కావ్య, ఇదంతా నా వల్లే" అనుకుంటూ కార్ డ్రైవ్ చేశాడు గౌతమ్. "ఎస్ సార్. ఆర్డర్ ప్లీజ్." "ఏం తింటావో చెప్పే." "హా! 1 చికెన్ బిర్యానీ, 1 చికెన్ మంచూరియా, 1 చికెన్ లాలీపాప్, 1 ఫిష్ ఫ్రై అంతే." "మరి నీకేం కావాలో కూడా చెప్పు." "ఏంటి? ఇవన్నీ నీకొక్కదానికే తినడానికే?" "హా! నిన్న నైట్ నుండి తినలేదు మరి. బాగా ఆకలిగా ఉంది." "సరేలే బాబు, ముందు ఇవి పట్టుకురా. తర్వాత చూద్దాం." ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాక కావ్య అన్నీ కొంచెం కొంచెం తిని, "హమ్మయ్య! ఇక పద గౌతమ్." అని లేచి నిలబడిన కావ్యను చూసి, "హేయ్! ఏంటే, మరి ఈ మిగిలిన ఐటెమ్స్ అన్నీ ఏం చేయాలి?" అని అడిగిన గౌతమ్, "నేను ఐటెమ్స్ అన్నీ ఫుల్‌గా తింటానని చెప్పానా? బాగా ఆకలిగా ఉంది అన్నా కానీ, ఏదో ఆకలిగా ఉండి ఒక ఐటెమే అయితే హాఫ్ స్టమక్‌తో ఉంటాయేమో అని ఆర్డర్ ఇచ్చా అంతే." "అమ్మా తల్లి, నీ తెలివికి జోహార్లు." అని చేతులెత్తి నమస్కరించి, "ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్నీ" అనబోయాడు గౌతమ్. అంతలో, "అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు గౌతమ్?" అంది కావ్య. "బాబు బేరర్, ఒక ప్లేట్ దాంతో పాటు బిల్ పట్టుకురామ్మా." అని బేరర్‌కి చెప్పి, "ఏ రావే, కూర్చో కాసేపు. నాకు కంపెనీ ఇద్దువు." సరేలే." గౌతమ్ తింటున్నంతసేపు అతన్నే చూస్తూ ఉండిపోయింది కావ్య. కావ్య చూపుని గమనించిన గౌతమ్, "ఏంటి మేడం గారు అలానే చూస్తున్నారు?" "ఏం లేదు" అన్నట్టు కళ్ళతోనే సమాధానమిచ్చింది. "కొంచెం తక్కువ చూడమ్మా, దిష్టి తగులుతుందేమో మరి" అన్నాడు గౌతమ్ నవ్వుతూ. గౌతమ్, "హే, జస్ట్ జోకింగ్. డోంట్ గెట్ సీరియస్." అలా ఇద్దరూ తినేసి బిల్ కట్టి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన కావ్య గౌతమ్‌ని చూసిన లక్ష్మి, "కావ్య, ఎక్కడికి వెళ్ళావు? నీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది." అడగటంతో, "అమ్మా, ఆ అమ్మాయి ఏం చెబుతుంది? వీడినడుగు. కావ్యని సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో వదిలేసి వెళ్ళిపోయాడు" అని సుజాత అంటుంది. "ఏరా అవునా?" అది అమ్మా, "అదేం లేదత్తయ్య. నేను ఆఫీస్‌లోనే ఉన్నాను. ఆయన మీటింగ్‌లో ఉన్నారు. నాకు లేట్ అవుతుందని వదినకి చెప్పడానికి కాల్ చేస్తే ఫోన్ ఆగిపోయింది అంతే. మరి నేను ఇందాక వీనికి ఫోన్ చేస్తే నేను సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో వదిలేశా అన్నాడు." "అది సిటీ ఔట్‌కట్ కాదు వదినా. ఔటర్ సిట్టింగ్ ప్లేస్. మేబీ మీకు అలా అర్థమై ఉంటుంది." "హా! సరేలే. వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అప్ అయి రండి. భోజనం చేద్దురు గాని" అని లక్ష్మి అనడంతో, "లేదత్తయ్య, నాకు బాగా ఆకలిగా ఉండటంతో బయటే తిన్నాం."
సరేలే. వెళ్ళి రెస్ట్ తీసుకోండయితే. కావ్య, అమ్మకి ఎందుకలా అబద్ధం చెప్పావు? అని అడిగాడు గౌతమ్. అది అదేం లేదు గౌతమ్. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. వాళ్ళకి మిమ్మల్ని తిట్టే హక్కు ఉంది. కొట్టే హక్కు ఉంది కూడా. బట్ నేనున్నప్పుడైతే కాదు. నేను మీ భార్యను. నేనున్నప్పుడు వేరే వాళ్ళ ముందు మీరు ఎప్పుడూ గౌరవంగా ఉండాలి. తల దించుకునే పరిస్థితి రాకూడదు. అందుకే అలా చెప్పాను. సారీ ఏం అనుకోవద్దు అని చెబుతున్న కావ్యని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు గౌతమ్. అమ్మా మరదలి పిల్ల, గట్టిదానివే. అప్పుడే అక్కడికి కాఫీ ఇవ్వడానికి వచ్చిన సుజాత అంతా విని కావ్య చెవి మెల్లి తిప్పుతూ సారీ వదినా, సారీ ఎందుకులే గాని గట్టిదానివే అని సుజాత అనడంతో ముగ్గురు నవ్వుకున్నారు. సరే, ఇప్పటికే లేట్ అయింది. ఇంక రెస్ట్ తీసుకోండి అని వెళ్ళబోతున్న సుజాతతో అక్క, బావేడే రాలేదా ఇంటికి? అది ఆయనకు బయట కొంచెం పని ఉందంటరా. మీరిద్దరూ ఇంటికి వచ్చేసారని చెప్తాను. సరే అయితే పని చూసుకొని వస్తా అన్నాడు. సరే గుడ్ నైట్ రా అని వెళ్ళిపోయింది. గౌతమ్, కావ్య ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యారు. గౌతమ్ ఎప్పటిలాగే సోఫాలో పడుకుండిపోయాడు. గౌతమ్, ఈ కాట్ ఇద్దరికీ సరిపోతుంది. మీకు ఇష్టమైతేనే అని కావ్య అనడంతో కాట్ పైకి చేరాడు గౌతమ్. త్వరగా నిద్రపోయిన కావ్యని చూస్తూ గౌతమ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. నైట్ బాగా లేట్ అవ్వడంతో కావ్య, గౌతమ్ ఇద్దరూ లేవలేదు. లక్ష్మి కాఫీ కప్స్తో రే గౌతమ్, నిద్రపోయింది చాలరా, టైం అయింది అని లక్ష్మి డోర్ కొట్టడంతో కావ్య వెళ్ళి తలుపు తీస్తుంది. సారీ అత్తయ్య, మెలకువ రాలేదు. సరేలే అమ్మా, వాడికి కాఫీ ఇచ్చి నువ్వు కూడా తీసుకో అని లక్ష్మి ట్రే ఇచ్చి వెళ్ళిపోయింది. గౌతమ్, లెగండి, చాలా ఆలస్యమైంది అని కావ్య చెప్పడంతో నిద్రలేచి కావ్య చేతిలో కాఫీ కప్ అందుకొని బయటకు వస్తాడు గౌతమ్. ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది? ఆ కోతి లేదా? ఎందుకురా, అక్క అని కూడా లేకుండా దాన్ని ఎప్పుడు ఏడిపిస్తుంటావు? సరేలే అమ్మా. ఇంతకు ఏది తమరి గారాల పట్టి? ఈరోజు ఫిబ్రవరి 2 కదరా లక్ష్మి అనడంతో షెట్ అని తాగుతున్న కాఫీ కప్ని టేబుల్పై పెట్టి అదేంటమ్మా చెప్పనే లేదు నువ్వు కూడా? నేను చెప్తా అంటే వద్దు, వాడిని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు మీ ముద్దుల బావ. సరేలే కావ్య, త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి అర్జెంటుగా అని తను రెడీ అయ్యి అవడానికి వెళ్ళాడు. గౌతమ్ కావ్యాల కారు గార్డెన్ దగ్గర ఆగింది. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని కావ్య అడగడంతో ఇష్యని ఎదురుగా వెళుతూ చూపిస్తాడు. అక్కడ సురేష్, సుజాత, సాయి ఓ సమాధి దగ్గర ఉంటారు. గౌతమ్, కావ్య ఇద్దరు నేరుగా సురేష్, సుజాత, సాయి ఉన్న సమాధి వైపు నడిచారు. ఆ సమాధి పైన రేణుకమ్మ జననం 1973, మరణం 2003 అని రాసి ఉంది. సురేష్, సుజాత ఇద్దరు అక్కడ పూజ నిర్వహించారు. తర్వాత అందరూ కాసేపు మౌనం పాటించారు. కాసేపటి తర్వాత అందరూ కళ్ళు తెరిచేసరికి సురేష్ గౌతమ్ వైపు చూడటం గౌతమ్ గమనించి, రే బావా, చూసింది చాలు కానీ ఏంటిరా చెప్పకుండానే వచ్చేసావు? ఏం లేదులే, నైట్ లేట్ అయింది కదా అందుకని. సరే పోదాం పదా అని సురేష్ అనేసరికి అదే గార్డెన్లో ఉన్న పెంట్ హౌస్కి వెళ్లారు అందరూ. కాఫీ కప్స్తో బయటికి వచ్చిన సుజాత అందరికీ కాఫీ ఇచ్చింది. గౌతమ్, సురేష్ ఆ కాఫీ కప్స్తో పక్కకి వెళ్లారు. గౌతమ్, సురేష్ని గమనిస్తున్న కావ్యకు అంతా కొత్తగా ఉంది అక్కడ వాతావరణం. అది గమనించిన సుజాత, కావ్య, ఏంటి కావ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కావ్య వెంటనే తన ఆలోచనల నుండి బయటికి వచ్చి, ఏం లేదు వదినా. గౌతమ్, సురేష్ అన్నయ్యను చూస్తే నాకు వింతగా ఉంటుంది. ఎందుకు? ఇంటికి బావ అనే గర్వం సురేష్కి లేదు. నేను బామ్మర్దిని, బావగా సురేష్కి రెస్పెక్ట్ ఇవ్వాలని గౌతమ్కి లేదు. ఇద్దరూ ఫ్రెండ్స్లా అన్నదమ్ముల్లా ఉంటారు. అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నా అంతే. ఓ అదా, నీకు తెలియదు కదా, సురేష్ మా మేనత్త వాళ్ళ అబ్బాయి. అదిగో ఆ సమాధి మా అత్తయ్యదే. మామయ్య చిన్నప్పుడే చనిపోయారు. సురేష్కి 15 ఏళ్ల వయసప్పుడు మా అత్తయ్య చనిపోయారు. అప్పటి నుండి మాతో పాటే సురేష్ పెరిగాడు. అప్పటికి నా వయసు 12 ఏళ్ళు, గౌతమ్ వయసు 10 ఏళ్ళు. ఎప్పుడూ సురేష్తోనే ఉండేవాడు. సురేష్ కూడా గౌతమ్ను బాగా చూసుకునేవాడు. ఎంతలా అంటే సురేష్ బాగా ఆస్తిపరులు. నన్ను తనకిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి కోసమే సురేష్ని పెంచి నన్ను ఇచ్చి పెళ్లి చేసుకున్నారని ఎక్కడ బంధువర్గం అనుకుంటుందో అని. ఆఫ్కోర్స్ సురేష్కి కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోవడంతో నాకు మా నాన్న పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టారు. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా లగ్న పత్రిక రాస్తారు అనగా ఒకరోజు గౌతమ్ అక్క వెళితే ఈరోజు ఇల్లంతా బోసిపోతుంది కదా బావా, అది వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎలా ఉండాలో అని బాధపడితే వెంటనే నాన్న దగ్గరకు వచ్చి మామయ్య, నేను సుజాతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అన్నాడు. ఇంట్లో అందరం షాక్ ఆ మాటకి. నాన్నను కూడా సురేష్ ఎంతో తెలుసు కాబట్టి నాకు ఇష్టమే, కానీ సుజాతకు అని నాన్న నా వైపు చూశాడు అంతే. వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కడ మిస్ అయిపోతానేమో అనుకుంటున్న నేను వెంటనే ఒప్పేసుకున్నా. అప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని అసలు విషయం చెప్పాడు సురేష్. అదేంటంటే
పెళ్ళి నా మీద ఇష్టంతో ఒప్పుకోలేదంట. వాళ్ళ బామ్మర్ది నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బాధపడతాడని తన కోసమే ఒప్పుకున్నాడట. నేను షాక్ అయ్యాను ఆ మాట విని. మరో మాట మాట్లాడలేదు. అలా నాకు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ చేసి మరి నాకు సురేష్‌కి పెళ్లి చేశాడు నాన్న. కానీ ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉండేది. నా మీద తనకు ప్రేమ లేదేమో అని. కానీ ఆ ఫీలింగ్ కూడా నా నుండి పోయింది. అదెలా అంటే నా డెలివరీ టైంలో నాకు సీరియస్ అయింది. డెలివరీ అయ్యాక గౌతమ్ వచ్చి, "అక్కా, బావ అన్ని అబద్ధాలే చెప్తున్నాడు" అన్నాడు. నాకు అర్థం కాక ఆయన వైపు చూశాను. ఆయనది కూడా క్వెషన్ మార్క్ ఫేస్. వెంటనే గౌతమ్, "నా కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అన్నాడుగా మీ ఆయన. కానీ ఈరోజు నీ కోసం చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత" అన్నాడు. అంతే. నాకో రకమైన సంతోషం. తనకు నేనంటే ఇష్టమని తెలిసి. అలా ఇదిగో ఈ బుజ్జి రాణిగారు పుట్టారు అని అప్పుడే వచ్చి తన ఒళ్ళో కూర్చుంటున్న సాయిని ఉద్దేశించి చెప్పింది సుజాత. సుజాత చెప్పేది ఇంట్రెస్ట్‌గా వింటున్న కావ్య, "మరి వదినా, ఈ గార్డెన్, ఈ ఫార్మ్ హౌస్, ఓ అదా! నాన్న సురేష్‌ను ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉన్న సురేష్ తన ఓన్‌గా ఎదగాలి అనుకున్నాడు. అందరం ఓకే అనుకున్నాక సురేష్ పెళ్ళికి కొంచెం టైం కావాలి అన్నాడు. అప్పుడే చెప్పాడు వాళ్ళ అమ్మ సమాధి ఉన్న ప్లేస్‌ను కొనుక్కొని తర్వాత పెళ్లి చేసుకుంటా అని. దానికి ఇంకా 2 నెలల్లో మనీ మొత్తం సెట్ అవుతుందని. ఎలాగంటే అప్పటి వరకు మాకు తెలియదు. సురేష్ ఎవరికీ తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లు. అయినా నాన్న మిగిలిన డబ్బు తనే ఇస్తా అన్నా సురేష్ వద్దు అన్నాడు. ఇంక అప్పటి నుండి నాన్నకు సురేష్ ఇంకా బాగా నచ్చాడు. ఈ ప్లేస్‌ను సురేష్ కొన్న తర్వాత నాన్నే ఈ ప్లేస్‌లో గార్డెనింగ్ చేయించి ఈ ఫార్మ్ హౌస్ కట్టించాడు. అప్పటికి సురేష్ వద్దు అన్నాడు. నాన్న, రేయ్, నాకు గౌతమ్ ఏంటో నువ్వు అంతే అనేసరికి సైలెంట్ అయిపోయాడు అని సుజాత చెప్పింది. అంటే వదిన, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఫ్యామిలీ ఉండటానికి కారణం గౌతమ్ అన్నమాట. మరి ఆయనంటే అన్నయ్యకెందుకంత ఇష్టం? గౌతమ్ ఎప్పుడు అందరూ బాగుండాలి అనుకుంటాడు. ఈ క్రమంలో ఎంత దూరమైనా పోతాడు. బహుశా ఆ నైజం తనకి నచ్చుండొచ్చు. అంతేకాదు, గౌతమ్ తన లైఫ్‌లోకి వచ్చాక తను చాలా హ్యాపీగా ఉంటున్నాడని సురేష్ ఫీలింగ్. అందుకే ఇద్దరు కలిసే ఉంటారు. కలిసే ఏదైనా ఒక నిర్ణయానికి వస్తారు. ఇటు సురేష్, "ఏరా గౌతమ్, కావ్యకి నీ ప్రేమ గురించి చెప్పావా?" "లేదు బావ, ఈరోజైనా చెప్పాలి." "తొందరగా చెప్పురా. సొంత పిల్లానికి సైట్ కొట్టే నిన్ను చూడలేకపోతున్నానురా బాబు." "నీకేం బాబూ, అది అసలు విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో." అలా అని ఎంతకాలం? 2 ఇయర్స్ అయిపోయింది తనని చూసి. "చెప్పేయ్." "హా, ఈరోజు చెప్తాలే బావా." "ఏంటి చెప్పేస్తా అంటున్నాడు వీడు? ఏంటి విషయం?" అని అప్పుడే వచ్చిన సుజాత అడిగింది. "ఏముంది వీడి ప్రేమ విషయం." "హా, అవునురా, ఇదే మంచి సమయం. తనకు విషయం చెప్పు" అని ముగ్గురు అక్కడి నుండి వెళ్తారు. గదిలో కావ్య ఒక్కతే ఉంటుంది. అక్కడే ఉన్న కిటికీ నుండి బయట గార్డెన్‌ను చూస్తూ గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ వస్తాడు. "ఏంటి అమ్మాయి గారు, అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?" అంటూ కావ్య వెనక వైపు నిలబడి తన భుజంపై తలపెట్టి అడుగుతాడు. "ఏం లేదు గౌతమ్. కావ్య, నేను నీతో చాలా రోజుల నుండి ఒక విషయం చెప్దామనుకుంటున్నా" అంటూ కావ్యను తన 2 చేతులతో తన వైపుకు తిప్పుకొని చెప్తాడు గౌతమ్. "ఏంటి?" అని కావ్య తన కళ్ళతో సైగ చేస్తుంది. అప్పుడు గౌతమ్ తన ప్యాంట్ జేబులో నుండి చిన్న బాక్స్ ఒకటి తీసి కావ్యకి ఇస్తాడు. కావ్య అనుమానంగానే ఆ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న వస్తువుని చూసి షాక్ అవ్వింది. "ఈ రింగ్ ఈ రింగ్ మీకెక్కడిది? ఇచ్చిన దానివి నువ్వేగా? నీకు గుర్తుకులేదా? అంటే మీరు" "మీరు" "అవును, నేనే." ఆ మాటతో కావ్య కన్నీళ్లతో వచ్చి గట్టిగా గౌతమ్‌ని హత్తుకొని, "ఇడియట్! ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను నన్నుగా ఇష్టపడాలని" అని తన కళ్ళలోకి చూస్తూ చెప్పాడు గౌతమ్. "అంటే ఈ 2 ఇయర్స్ నీ వెంటే ఉన్నా. ఆఖరికి నాన్నకి కూడా నిన్ను చూపించా. ఎలా ఇదంతా? ఏముంది? మీ నాన్నకు యాక్సిడెంట్ అవ్వగానే బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన నేను నిన్ను చూశాను. అప్పుడే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎమర్జెన్సీ పని పడటం వల్ల బ్లడ్ ఇచ్చి నిన్ను మీట్ అవ్వకుండానే వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వు నా కోసం హాస్పిటల్ రిసెప్షన్‌లో ఇచ్చిన రింగ్ అండ్ లెటర్ బావ ఫ్రెండ్ డాక్టర్ సరిత వల్ల నన్ను చేరాయి. అప్పటికే నువ్వు నచ్చడంతో నీ అడ్రెస్ హాస్పిటల్‌లో తీసుకున్నా. అప్పటికే నువ్వు మీ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉండటం, అందులోనూ పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లో నీకు మంచి ర్యాంక్ రావటం వల్ల నా వల్ల నీ స్టడీస్ ఇబ్బంది కాకూడదని సైలెంట్ అయిపోయాను. కానీ నీ లాస్ట్ ఇయర్ సెమిస్టర్ అప్పుడు అప్పటికే నాన్న చనిపోవడంతో వెంటనే పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఫిక్స్ అవ్వడంతో ఇంక తప్పక మీ పెద్దవాళ్ళతో అమ్మ చేత మాట్లాడించాను" అని చెబుతూ కావ్య చేతిలో ఉన్న రింగ్ తీసుకొని తన కుడి చేతిని పట్టుకొని, "ఇవేమీ తెలియక మీరు మీకిష్టం లేకుండా నేను పెళ్లికి సిద్ధమయ్యాను అని నాపై కక్ష కట్టారు" అంటూ కావ్య వేలికి ఉంగరం తొడిగాడు గౌతమ్. అంతా విన్న కావ్య, "సారీ గౌతమ్" అంది. "సారీ చెప్తే సరిపోతుందా?" అని తన 2 చేతులు ఆమె నడుంపై వేసి ఆమెను గట్టిగా తన దగ్గరకు లాక్కున్నాడు గౌతమ్. "మరి?" అని గౌతమ్ కళ్ళలోకి చూస్తూ అంది కావ్య. ఆమె మొహం తను 2 చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ,
తనని దగ్గరకు తీసుకుంటున్న గౌతమ్‌ను తోసేసి, "అమ్మా! ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైం ఉంది" అని అక్కడి నుండి సిగ్గుతో వెళ్ళిపోతుంది కావ్య. గౌతమ్ ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నిద్రలో అటూ ఇటూ కదులుతూ పక్కన కావ్య లేకపోవడంతో ఒక్కసారిగా నిద్రలేచాడు. అలా తన రూమ్ నుండి బయటకు వచ్చి హాల్, వంటగది, వరండా అలా ఇల్లంతా వెతికాడు గౌతమ్. ఎక్కడా కావ్య కనిపించలేదు. అప్పుడే గౌతమ్ ఫోన్ మోగింది. ఫోన్ కోసం తన బెడ్రూమ్‌లోకి ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేసింది అని అనుకుంటూ వెళ్ళాడు గౌతమ్. ఆ ఫోన్ కావ్య మొబైల్ నుండి. ఈ టైంలో ఇదెక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. గౌతమ్, హలో ఎక్కడున్నావే? ష్! నేనిక్కడే ఇంట్లోనే ఉన్నా గౌతమ్. నువ్వొకసారి టెర్రస్ మీదికి రా అని చిన్నగా చెప్తుంది కావ్య. ఎందుకని గౌతమ్ అడిగేలోపు కాల్ కట్ చేసేసింది. దీనికి పిచ్చి ఎక్కువైనట్టుంది అనుకుంటూ అలా నడుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టెర్రస్ పైకి వెళ్ళాడు గౌతమ్. అక్కడంతా రంగురంగుల బెలూన్లతో టెర్రస్ అంతా నిండిపోయింది. మధ్యలో రోసెస్ లవ్ సింబల్. దాని చుట్టూ క్యాండిల్స్. ఆకాశంలో నిండు చంద్రుడు, చిన్ని చిన్ని నక్షత్రాలు. ఆ వెలుగు కింద టెర్రస్పై చీకటిలో ఆ క్యాండిల్ వెలుగులతో కథ కలిసి ఎంతో ప్రకాశవంతంగా ఉంది ఆ ప్రదేశం. అంతలో కావ్య కోసం వెతుకుతూ వెనక్కి తిరిగాడు గౌతమ్. కావ్య తెల్లని చీరలో పురివిరిసిన మొహంతో తన చేతిలో ఒక కేక్ పట్టుకొని ఉంది. ఆ కేక్పై ఉంచిన క్యాండిల్స్ వెలుగు కావ్యని ఇంకా రెండంతలు అందంగా చూపిస్తున్నాయి. అంతే, కావ్యనే చూస్తూ అలానే నిలబడిపోయాడు గౌతమ్. ఇంతలో కావ్య తన చేతితో గౌతమ్ కళ్ళ ముందు కదల్చగా ఈ లోకంలోకి వచ్చి, హే, ఏంటిదంతా? హ్యాపీ బర్త్డే గౌతమ్ అని తన కళ్ళకు కేక్ వైపుకి తిప్పుకుంటుంది. కావ్య గౌతమ్ కళ్ళు కూడా కేక్పై పడి థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అదంతా మళ్ళీ తర్వాత చెప్తా. ఫస్ట్ రా కేక్ కట్ చేద్దువు గాని అని గౌతమ్‌ను లాక్కొని వెళ్తుంది కావ్య. రోజు అరేంజ్ చేసిన ప్లేస్‌కి. గౌతమ్ కేక్ కట్ చేసి కావ్యకి తినిపిస్తూ, ఇప్పుడు చెప్పు నీకెలా తెలుసు? పిచ్చి మొద్దు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనేగా మన పెళ్లి ముహూర్తం పెట్టింది. అది చూసి కరెక్ట్‌గా నువ్వు పుట్టిన టైంకి సెకండ్స్ కూడా తేడా రాకుండా సెలబ్రేట్ చేయాలని ఇదిగో ఇలా. ఇద్దరూ అక్కడే కూర్చుండిపోయారు. గౌతమ్ కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, మరి ఈ బెలూన్లు? ఓ ఇవా? నువ్వు నిద్రపోయాక వచ్చి ఊదాను. అవునా అంటూ గౌతమ్ కావ్య నుదుటిపై ముద్దు పెడుతూ థ్యాంక్స్ చెప్పాడు. గౌతమ్, ఆ ఏంటి? చెప్పు. గౌతమ్, ఆ చెప్పు ఏంటి? గౌతమ్ భుజంపై తన తల వాలుస్తూ అది అది ఐ లవ్ యూ. యూ టూ. అది సరే గాని నా గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఇప్పుడు కాదు మరి. ఈరోజు నైట్‌కిస్తా. నైట్‌కా? ఏంటది? చెప్పను అని నవ్వుతూ గౌతమ్ భుజం మీదే పడుకుండిపోయింది కావ్య. గౌతమ్ కూడా బాగా టైర్డ్ అవ్వడంతో నిద్రలోకి వెళ్ళిపోయాడు. హ్యాపీ బర్త్‌డే టు యూ అని గట్టిగా అరిచారు. సుజాత, సురేష్, సాయి వాళ్ళ అరుపులకి ఒకరి భుజం మీద ఒకరు పడుకొని ఉన్న కావ్య, గౌతమ్ ఒక్కసారిగా లేచారు. హ్యాపీ బర్త్‌డే రా బామ్మర్ది. థ్యాంక్స్ బావా. హ్యాపీ బర్త్‌డే రా. థ్యాంక్స్ దయ్యం. హ్యాపీ బర్త్‌డే మామయ్య. థ్యాంక్స్ చిట్టి అని సాయి తలపై నిమిరాడు గౌతమ్. సరే అమ్మా, కింద నీకోసం వెయిట్ చేస్తుంది. పద పోదాం అని సుజాత అనడంతో అందరూ టెర్రస్ దిగి ఇంట్లోకి వెళ్లారు. గౌతమ్ రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళమ్మ లక్ష్మి పాయసం చేసి ఉంచింది. అందరూ రెడీ అయ్యి వచ్చి ఉన్నారు. చిట్టి, ఈరోజు సండే కూడా కదా, నీకు స్కూల్ లేదు కదా, సో మనం మూవీకి వెళ్దామా? ఓకే మామయ్య. కానీ అమ్మ, ఏంటి మూవీ అనగానే ఓకే చెప్పేశావు? ఇదే ఇంట్రెస్ట్ స్టడీస్పై ఉంచితే, హే ఎందుకే దాన్ని అరుస్తున్నావు అని అప్పుడే సురేష్ అక్కడికి వచ్చాడు. నువ్వు ఆగు చిట్టి. రే గౌతమ్, ఇదిగో ఇది నీ బర్త్డే గిఫ్ట్ అంటూ ఓ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి వెంటనే అందులో 2 చైన్లు కనపడ్డాయి. ఇదేంటి బావా? ఒకటి నీకు, ఒకటి మా చెల్లెలికి. పెళ్ళైన తర్వాత నీ ఫస్ట్ పుట్టినరోజు కదా, అందుకే. జీవితంలో మీలో ఒకరు ఇంకొకరు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ చైన్లు మీకు ఆ ఇంకొకరిని గుర్తు చేయాలి. అలా మీ లైఫ్‌లో మీరెవరిని మిస్ కాకుండా ఉండాలని. థ్యాంక్స్ బావా. హే కావ్య, ఇట్రా. ఈ చైన్ కావ్య మెడలో వెయ్యి. కావ్య, నువ్వు కూడా. ఏ కోతి, నీ గిఫ్ట్ ఏదే? అదేంట్రా ఆయనిచ్చాడుగా, మరి సెపరేట్‌గా నాదేంటి? ఓ నీది కూడా బావగాడి దాంట్లో కలిపేశావా? తెలివెక్కువైందే నీకు. రేయ్, అది నా ఐడియానేరా. సెలక్షన్ కూడా నాదే. అబ్బా నీకంత సీనుందా? అమ్మా వీడు చూడు. రేయ్ నీకెందుకురా దాంతో? రేయ్ గౌతమ్, వదిలేరా, దాందే సెలక్షన్ అని సురేష్ చెప్పేసరికి సైలెంట్ అయ్యాడు గౌతమ్. మావయ్య, ఇది నా గిఫ్ట్ అంటూ ఓ చిన్న టాయ్ ఇచ్చింది. గౌతమ్ మనసులో కావ్య కూడా ఏమిస్తుంది అనే ఆతురతతో, మరి నీ గిఫ్ట్ ఏది అని తనకు మాత్రమే వినబడేటట్టు అడిగాడు. అదే ప్రశ్నను సుజాత అనడంతో కావ్య, గౌతమ్ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వి సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య. గౌతమ్ పుట్టినరోజు కావడంతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది. టైం ఏమాత్రం తెలియలేదు. సాయంత్రం గౌతమ్ మళ్ళీ కావ్యని అడిగాడు, నా గిఫ్ట్ ఏది అని. కావ్య చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్.
మీ గిఫ్ట్ బెడ్రూమ్లో అద్దం దగ్గర ఉంది. ఆ మెసేజ్ని చూడగానే గౌతమ్ అక్కడే పక్కనే ఉన్న కావ్యని చూసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. గౌతమ్ రూమ్కి వెళ్ళి అద్దం దగ్గర వెతికాడు. గౌతమ్కి ఎక్కడా గిఫ్ట్ కనిపించలేదు. ఎక్కడ పెట్టింది ఇది, అసలు ఏం పెట్టింది అనుకుంటుండగా కావ్య రూమ్లోకి రావడం గమనించి గట్టిగా చెయ్యి పట్టుకుని లోపలికి లాగి గడి పెట్టాడు గౌతమ్. ఏదే గిఫ్ట్, ఇక్కడ ఎక్కడా లేదు. అక్కడే ఉంది, సరిగ్గా చూడు గౌతమ్. ఇప్పుడు చూడు, మళ్ళీ కనిపిస్తుంది అంది కావ్య. మళ్ళీ అద్దం వైపు చూశాడు గౌతమ్. అక్కడ ఏమీ కనిపించలేదు. ఏదే అని కావ్య వైపు చూశాడు గౌతమ్. సరిగ్గా చూడు గౌతమ్ అద్దం వైపు. ఆ అద్దం వైపు చూసేసరికి దాంట్లో గౌతమ్తో పాటు కావ్య కూడా కనిపిస్తుంది. గౌతమ్ వెనక్కి తిరిగేలోపు కావ్య వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమె చెయ్యిని వెనక నుండి పట్టుకొని మెల్లగా తన వైపుకు తిప్పుకొని నిజమా అని సిగ్గుతో ముడుచుకున్న ఆమె తలను పైకి ఎత్తి అడిగాడు గౌతమ్. "హ్మ్, అవును. ఏం నచ్చలేదా? నచ్చకుండా ఎలా ఉంటుంది? ఇంత మంచి గిఫ్ట్" అంటూ తనను గట్టిగా హత్తుకుంటూ దగ్గరికి తీసుకుంటాడు. విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న కావ్య వెనకకు జరిగేసరికి గోడ మాత్రమే హద్దు అవుతుంది. అలా గౌతమ్ ఆమెను గట్టిగా బంధించి తన పెదవులతో కావ్య పెదవులను బంధిస్తాడు. అలా కొంచెం సేపు అయ్యాక కావ్య తనని విడిపించుకొని ఇప్పుడు కాదు, అందరూ మేలుకొని ఉన్నారు, మళ్ళీ వదలండి అని అక్కడి నుండి సిగ్గుతో తప్పించుకోబోతుండగా ఆమె చెయ్యి పట్టుకుని త్వరగా వచ్చేయ్ అని చెప్తాడు గౌతమ్. కావ్య గదిలోకి రాగానే భయంతో వణుకుతుంది. ఆమెకు ఏదో తెలియని టెన్షన్ ఓ పక్క, మరో పక్క ఏదో తెలియని సంతోషం. అలా అతని దరిచేరిన కావ్యను చూస్తూ గౌతమ్ ఆమె భుజాలపై చెయ్యి వేసి మంచంపై కూర్చోబెట్టాడు. ఆమె సిగ్గుతో తల దించుకుని ఉంది. ఆమె తలను పైకెత్తి ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం టెన్షన్ అంతే. ఎందుకు? ఏమో తెలియదు గౌతమ్ అని తన గుండెలపై తలవాల్చింది. అతని స్పర్శ ఆమెలో నేనున్నాను అనే భరోసాను కలిగిస్తుంది. అంతలో గౌతమ్కి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుండి. చాలాసేపటి నుండి ఫోన్ మాట్లాడుతున్న గౌతమ్ని చూసి విసుగెత్తి గౌతమ్ ఫోన్లో అవతలి వాళ్లకు వినిపించేలా, హే అబ్బా గౌతమ్ ఏంటిది, ఇంకా చాలు, ముందు ఫోన్ మాట్లాడు, ఆ తర్వాత. ఏమీ అర్థం కాని గౌతమ్ అర్థం చేసుకునేలోపు అవతలి వాళ్ళు అక్కడ ఏదో జరుగుతుందని ఊహించి, సార్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు, టైంలో కాల్ చేశాను, సారీ అని చెప్పి అది కాదు అని గౌతమ్ చెప్పేలోపు ఫోన్ పెట్టేయడం జరిగిపోతుంది. కాల్ కట్ అయిన తర్వాత గౌతమ్ ఏంటి ఇది ఇలా చేశావు? మరి ఇంత మంచి గిఫ్ట్ నీకిస్తే పట్టించుకోకుంటే ఎలా? అందుకే ఇలా. అయితే చాలా ఇంపార్టెంట్ కాల్. అయితే నీకు అది ఇంపార్టెంట్, నాకు నువ్వు, ఈరోజు ఈ క్షణం ఇంపార్టెంట్, అందుకే ఇలా. అసలు నిన్ను ఇలా కాదే అని కావ్య చేతులను గట్టిగా పట్టుకొని ఆ తర్వాత ఆమె నడుంను అంతే గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.